అందరికీ నమస్కారం. ఇప్పుడే కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతున్నారు. నెయ్యి కల్తీ అయిన మాట వాస్తవం, దాంట్లో ఏమాత్రము డౌట్ లేదు. ఎందుకంటే ఇదివరకు మీరు ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తిరుమల వారు లడ్డు స్వామివారు ప్రసాదం కనుక మనం తీసుకుని వస్తే అది ఎంతో 10 రోజులైనప్పటికీ కూడా దానికి ఏమాత్రము ఇబ్బంది లేకుండా మనం కంఫర్టబుల్గా ఆ సువాసనలతోటి ఉండేది. కానీ ఈ తర్వాత లాస్ట్ 5 yearsలో మీరు కంపేర్ కనుక చేస్తే అప్పుడే కంప్లీట్గా క్వాలిటీ డిటీరియేట్ అయిపోయిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. డెఫినెట్గా అది కల్తీ జరిగింది. కానీ కల్తీకి కారణము అది ఒకవేళ ఏదైనా యానిమల్కి సంబంధించిందా అనేది నేను చెప్పడం లేదు. బట్ కల్తీ అయింది మాత్రము వాస్తవం. అది మిగిలిన కెమికల్స్ తోటి చేశారా, లేకపోతే ఇంకా వేరే ఆయిల్ దీనికి కలిపి ఆ విధమైన నెయ్యి కింద తయారు చేశారా అనేది ఇంకా టెక్నికల్గా వాళ్ళు డిసైడ్ చేసి చెప్తేనే కానీ మనకి తెలియదు. అనవసరంగా మనం వేరేది మాట్లాడటం అనేది అప్రాప్రియేట్ కాదు. బట్ నివేదిక వచ్చిందని చెప్తున్నారు. కానీ నివేదికలో కూడా నేను కూడా నేనేమి ఎక్స్పర్ట్ని కాదు. కల్తీ జరిగిందా లేదా అనేది నేను టెస్ట్ చేసి నాకు తెలియదు. బట్ పేపర్స్ దాని ప్రకారము ఏదైనా ఒక 10% కనుక కల్తీ ఒక పర్టికులర్ పదార్థం కనుక కల్తీ జరిగితే దాన్ని ఐడెంటిఫై చేయలేము అని కూడా వచ్చింది. అది యానిమల్ ఫ్యాటా లేకపోతే ఏమిటా అనేది. బట్ అంత అది ఇంకా హై టెక్నికల్ ల్యాబొరేటరీస్ మన దగ్గర లేని వలన ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంది. బట్ డెఫినెట్గా నెయ్యి మాత్రం కల్తీ జరిగింది. సరే, గడిచినటువంటి 3-4 రోజుల నుంచి కూడా వైసీపీ నాయకులకు పురాణాలు వింటున్నా మనం, చక్కటి బూతుల పురాణాలు. ఏమంటారు అసలు? రాజకీయాల్లోకి రావాలంటే భయం వేస్తున్న పరిస్థితుల్లో యువకులు కొంత మాట్లాడుతున్న పరిస్థితి, ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పుడు వైసీపీ వారు కొంతమంది నాయకులు, అందరూ నేను అనటం లేదు, జనరలైజ్ చేయటం లేదు, కొంతమంది వ్యక్తులు ఈ మధ్య కాలంలోనే కాకుండా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అత్యంత దారుణంగా మాట్లాడిన విషయము ప్రజలందరూ కూడా గమనించారు. అందుకే మన 2024లో జరిగిన ఎలక్షన్స్లో వారికి తగిన గుణపాఠము ప్రజలే చెప్పడం జరిగింది. అట్లాగే మాటలే కాకుండా చేతలు కూడా వైసీపీ వారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేయటము, గౌరవ ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారి ఇంటి పైన కూడా దాడికి ప్రయత్నం చేయటము, ఆ విధంగా చేసిన వలన 2024 ఎలక్షన్స్లో వైసీపీ అనేది కనుమరుగైపోయే పరిస్థితికి రావడానికి కారణమైంది. అట్లాగే మొన్న ఈ మధ్య కాలంలో గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటల వలన కొంతమంది టీడీపీ వారు వ్యతిరేకంగా చేయటము, వారి ఇంటిపైకి వెళ్ళటము, ఆఫీస్ పైకి వెళ్ళటము, అది కూడా అంత అప్రాప్రియేట్ కాదు. ఎందుకంటే ఆయన వెంటనే సరి అయిన పూర్తిగా అన్కండిషనల్ అపాలజీ కనుక చెప్పి ఉంటే అటువంటి పని మళ్ళీ దానిపైన రియాక్షన్ ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఆ ట్రాప్లో ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ వారు పడకూడదు. ఎందుకంటే ఒకసారి పొరపాటున ఏదన్నా మాట్లాడినప్పుడు, నోరు జారిపోయినప్పుడు, మాట జారిపోయినప్పుడు వెంటనే మమ్మల్ని నా క్షమాపణలు చెప్పినప్పుడు దాని తర్వాత కూడా ఇంటిపైకి వెళ్ళటము, ఆ విధమైన సంస్కృతి. రూపాయలు ఇచ్చారు. అలాగే స్టీల్ శాఖ మంత్రి కూడా మన రాష్ట్రానికి సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల బాటలోకి వచ్చింది. లాభాలను కూడా చూసింది. ఏమన్నా మేము మొదటి నుంచి తెలియజేసుకుంటున్నాము, ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే భావనతోటే కేంద్ర ప్రభుత్వము పూర్తి సహాయ సహకారాలు ఎంతో ఇబ్బందుల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్ర మంత్రివర్యులు మన శ్రీనివాస్ వర్మ గారు, అట్లాగే సహాయ మంత్రి వీరు, యాక్చువల్ మంత్రి గారు కుమారస్వామి గారు కూడా వచ్చి ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుతాము, దానికి పూర్తి సహాయ సహకారాలు ఆర్థికంగా మేము అందిస్తామని చెప్పడము అదే విధంగా కొనసాగింది. తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ని మంచి భవిష్యత్తుగా తీసుకుని వెళ్ళటానికి
పూర్తి ప్రయత్నము కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే స్టీల్ మినిస్ట్రీ వారు చేస్తున్నందుకు హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అట్లాగే స్టీల్ ప్లాంట్ పైన అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు కొంతమంది. ఇది ఇప్పటికైనా వారు అర్థం చేసుకుని ఏదైతే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మన ఆంధ్రుల హక్కు అని ఏ విధంగా అనుకున్నామో వారందరి ప్రయోజనాలు దృష్ట్యా పెట్టుకుని ఈ పనులు చేస్తుంది. అందుకు అందరం కూడా మనము సంతోషించవలసిన అవసరం ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనాలు వచ్చే విధంగా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే డేటా సెంటర్స్ ఉన్నాయో ఆ డేటా సెంటర్స్కి 2047 సంవత్సరం వరకు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఇవ్వటం అనేది అత్యంత అద్భుతమైన ప్రక్రియ. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. 2047 సంవత్సరం వరకు కూడా ఏదైతే ఇక్కడ విశాఖపట్నంలో ముఖ్యంగా మనకి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, అట్లాగే సిపి వస్తుంది, ఇంకా పెద్ద ఎత్తున రిలయన్స్ వారు కూడా పెడుతున్నారు. పెద్ద ఎత్తున ఈ డేటా సెంటర్స్ వైజాగ్కి వచ్చినవి, ఇప్పుడు భారతదేశం మొత్తానికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని వలన ఉపాధి చాలా ఎక్కువ మందికి, సాఫ్ట్వేర్ రంగానికి ఒక ప్రత్యేకమైన స్థానము కలగబోతోంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.